Okay, now Greater Grace Church is going to present a skit. It is called Praying and Fellowshipping Correctly. Praying and Fellowshipping Correctly. So this skit is in two languages. First part is in Telugu, second part is in Hindi. Okay, so do understand the skit, and you can congratulate them also later on for enacting properly. So scene one, we have a person called Debbie. She is wanting to pray with her prayer partner Dolly. Scene one. వావ్, బైబిల్లో ఈ వచనం రాసుంది, ఎడ తెగకుండా ప్రార్థన చెయ్యాలి. ఎంత మంచి వర్స్ కదా. సో బాగానే మన చర్చ్లో ఈ వీక్లీ ప్రేయర్ స్టార్ట్ చేసిండ్రు. అంటే ఒక వారంలో మనం 1 అవర్ చర్చ్ గురించి ప్రేయర్ చేయాలి. ఈరోజు సోమవారం కదా, నేను ఎట్లయినా ఫ్రీ ఉన్నాను, ఐ డోంట్ హ్యావ్ మచ్ వర్క్. నేను నా ప్రేయర్ పార్ట్నర్ డాలీకి ఫోన్ చేసి అడుగుతా ఆమె ఫ్రీ ఉందా లేదా. లేకపోతే నేను ఫోన్ చేయకపోతే, నేను ఆమెను అడగకపోతే ఆమె ఎప్పుడు ఏదో ఒక కథలు చెప్తుంది, సాకులు చెప్తుంది, పోస్ట్పోన్ చేస్తూ ఉంటుంది. మేము ప్రేయర్ కూడా చేయం, మన ప్రేయర్ గంటలు కూడా యాడ్ అవ్వవు. సో బెటర్ నేను ఇప్పుడే ఫోన్ చేసి ఆమెను అడుగుతా. అబ్బా, ఈ పిల్ల మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏంటి? ఎప్పుడు చూసినా ప్రేయర్ ప్రేయర్ అన్న బుర్ర తింటుంది. ఈమెకు వేరే పని ఉండదా? ఎప్పుడు చూసినా ప్రేయర్ ప్రేయర్ అంటుంది. ఇప్పుడు నేను ఫోన్ ఎత్తితే ఒక బాధ, ఎత్తకపోతే ఇంకొక బాధ. ఏం చెయ్యాలి? ఎందుకబ్బా ఎంతసేపు ఫోన్ ఎత్తడానికి? సరేలే ఎత్తుతా, లేకపోతే మళ్ళీ నేను ఎత్తేదాకా ఫోన్ చేస్తూ ఉంటుంది. ప్రేయర్ చేసేసి ఫినిష్ చేసేస్తే నాకు ఒక పని అయిపోద్ది. హలో, హాయ్ డాలీ, ఎట్లా ఉన్నావు? డబ్బీ, నేను బాగానే ఉన్నాను. ఎందుకబ్బా ఎంతసేపు ఫోన్ ఎత్తడానికి? లేదు లేదు, అది నా ఫోను అవతల రూమ్లో ఉంది, అందుకే నేను ఎత్తలేదు. ఇప్పుడే కదా వాట్సాప్ స్టేటస్ వేసినావు, నీ పిల్లలతో ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తున్నావు. ఇగో ఇప్పుడు 11:01 అవుతుంది, నువ్వు 11 o'clockకి వాట్సాప్ స్టేటస్ వేసినావు. అరే, అది నేను వేయలేదు, నా పిల్లల దగ్గర ఫోన్ ఉండే కదా, వాళ్ళు వేసారేమో, నేనైతే వేయలేదు, నేను పని చేసుకుంటున్నా కదా. సరేలే కానీ ఈరోజు ఫ్రీ ఉన్నావా? ఎందుకు? ప్రేయర్ చేయడానికి. అరే, యాక్చువల్లీ మేము ఈరోజు షాపింగ్ వెళ్దాం అనుకున్నాము డబ్బీ. షాపింగ్? దేనికోసం షాపింగ్? అదే నెక్స్ట్ వీక్ మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అందుకోసమని. అది నెక్స్ట్ వీక్ కదా, ఇప్పుడెందుకు షాపింగ్? అరే డబ్బీ, నీకు తెలుసు కదా టైలర్ల సంగతి, బట్టలు ఇస్తే తొందరగా ఇవ్వరు, మళ్ళీ లాస్ట్ మూమెంట్ నాకు టెన్షన్. సరేలే, నువ్వు షాపింగ్కి వెళ్ళే ముందు 1/2 an hour అన్న ప్రేయర్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు. వదలదు కదా ఏమి నన్ను, ఎట్లయినా ప్రేయర్ చేయాలని ఉంటుంది. షాపింగ్ అని చెప్తే కూడా పట్టించుకోవట్లేదు. హలో, ఏం చేయాలి? ఎందుకప్ప నన్ను హోల్డ్లో పెట్టింది? ఇప్పుడు చూడు ఏదో ఒక సాకులు చెప్తుంది నాకు. సరేలే, హలో ఒప్పుకొని ఫినిష్ చేసేస్తా, ఈమె నస నాకు వదులుతుంది. హలో, ఎందుకు నన్ను హోల్డ్లో పెట్టినావు? హోల్డ్లోనా? సారీ సారీ డబ్బీ, నేను బై మిస్టేక్గా అయిపోయింది. సరేలే, మనము ప్రేయర్ చేసుకుందాం. సరే, ఏ టైంకి రావాలి నేను? సాయంత్రం 7 o'clockకి ఓకేనా? ఓకే, నేను వస్తాను నీ ఇంటికి. నువ్వే వస్తావు కదా? నేనే వస్తా. ఓకే ఓకే, బాయ్. సరే, బాయ్. So scene 2. Now Debbie goes to Dolly's house for prayer meeting with her for 1/2 an hour. హాయ్ డబ్బీ, ఎలా ఉన్నావు? హాయ్ డాలీ, నేను మంచిగానే ఉన్నాను. ఎలా ఉంది నీ కార్యక్రమాలు? ఎలా నడుస్తున్నాయి ఇంట్లో పనులన్నీ? అన్నీ బాగానే నడుస్తున్నాయి. ఓకే, సరే, నేను నీకోసం ఫస్ట్ టీ తీసుకొని వస్తానే, తర్వాత ప్రేయర్ చేసుకుందాం. వద్దు, ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకుందాం. సరే, నువ్వు స్టార్ట్ చేస్తావా, నన్ను స్టార్ట్ చేయమంటావా? నువ్వే స్టార్ట్ చేయి. సరే.
దేవా, మా కుటుంబాన్ని నువ్వు దీవించు తండ్రి. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు ఇంట్లో పని చేసుకోవడానికి. అలాగే మా భర్త గారు కూడా ఉన్నారు, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వండి, మంచి శాలరీ ఇవ్వండి. మీరు మాకు మంచి కారు కొనుక్కునే అవకాశం కూడా కలిగించండి. మా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మీరు దీవించండి. వాళ్ళకు మంచి యూనివర్సిటీస్లో సీటులు రావాలి, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి. అదేవిధంగా మా అమ్మ నాన్న, అత్తయ్య, మామయ్య వాళ్ళందరినీ కూడా మీరు గుర్తు చేసుకొని మంచి ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా మా కజిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ ఉండాలి, వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళాలి. మా ఇంటి పక్కనున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఎప్పుడు కొత్త వస్తువులు కొనుక్కుంటున్నారు. మేము కూడా అట్లా కొనుక్కునేలాగా కొంచెం కృప చూపించు దేవా. అప్పుడే అందరూ కూడా మీరు మాతో ఉన్నారని గమనిస్తారు కదా. ఆమెన్. అయ్యో, ఏమైంది డెబ్బీ? ఇది ఏం ప్రార్థన నువ్వు చేసింది? ప్రార్థన ఇంకెలా చేస్తారు? ఇది ప్రార్థన కాదు నువ్వు చేసింది. మరేంటి? నీ ప్రార్థన మొత్తం నీ సొంత కోరికలు, నీ దీవెనల కోసమే. అయ్యా, నా కుటుంబం గురించి నేను ప్రార్థన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు చెయ్యాలి, కానీ ఈ వీక్లీ ప్రేయర్స్ ఎందుకు? చర్చ్ గురించి చేయడానికి. అరే, చర్చ్ గురించి చేయడానికి పాస్టర్ గారు, టీం మెంబర్స్ ఉన్నారు కదా, నువ్వు కూడా ఏంటి? మొత్తం భారం వాళ్ళ మీద వేసేస్తావా? వాళ్ళు ఉన్నదే దానికోసం. ఓకే, ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు చర్చ్ పాస్టర్ ఆయన కుటుంబం కోసమే ప్రేయర్ చేస్తే ఎట్లా ఉంటుంది? చర్చ్ టీమ్ మెంబర్స్ వాళ్ళ సొంత కుటుంబం కోసమే ప్రేయర్ చేస్తే ఎట్లా ఉంటుంది? నీ కోసం ప్రేయర్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? నువ్వు ఆత్మీయంగా ముందుకెళ్తావా? లేదు, కానీ ఇట్లనే నేర్చుకున్నాం మేము ప్రేయర్. ఇంకా ఏం చేయమంటావు నన్ను? లేదు, ప్రేయర్ చేయడానికి ఒక విధానం, ఒక తరీకా ఉంటుంది. అట్లా కూడా ఉంటుందా? అవును. ఫస్ట్ మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చేసిన గొప్ప కార్యంలో మనం కృతజ్ఞతలు చెప్పాలి ఆయనకి. ఎందుకంటే దేవుడు మనకి ఇన్ని మంచి మంచి వస్తువులు ఇచ్చిండు, ఒక మంచి చర్చ్ ఇచ్చిండు, మంచి పాస్టర్ ఇచ్చిండు, మంచి కుటుంబం ఇచ్చిండు, మంచి శాలరీ, జాబ్ ఇచ్చిండు. దానికోసం థ్యాంక్స్ చెప్పాలా వద్దా? చెప్పాలి. సో ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు దేవుడికి స్తుతించడం, ఆరాధించడం ఏం చేయలే, డైరెక్ట్ స్టార్ట్ చేసేసినావు దీవెనల. అరే, మేము విలేజ్లో ఉన్నాం కదా, మేము ఇలాగే నేర్చుకున్నాము, అందుకే నేను అట్లా ప్రేయర్ చేసిన. దాని తర్వాత స్తుతించి ఆరాధించినాక మనం దేవుని చిత్తం, దేవుని రాజ్యం కోసం ప్రేయర్ చేయాలి. అంటే దేవుడు రాజ్యం ముందుకెళ్ళాలి. ఎట్లా ముందుకెళ్ళాలి? ఆత్మీయంగా మెంబర్స్ ఎట్లా ముందుకెళ్ళాలి? అర్థమవుతుందా? దేవుని చిత్తం ఎవ్రీ మెంబర్స్ హృదయంలో ఎట్లా అవ్వాలి, ఎట్లా అందరూ దేవుని చిత్తంని అర్థం ఎట్లా చేసుకోవాలి, దానికోసం ప్రార్థన చేయాలి. దాని తర్వాత మనం వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడు, అందరికీ చాలా చాలా కష్టాలు ఉంటాయి, చాలా సిక్నెసెస్ ఉంటాయి. దానికోసం మనం ప్రేయర్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఆత్మీయంగా కూడా ముందుకెళ్ళరు, వాళ్ళు చాలా వీక్గా కూడా అయిపోతారు. అండ్ సాతాను వాళ్ళని కిందకు లాగుతారు, వాళ్ళు ఆత్మీయంగా ముందుకెళ్ళరు. అర్థమవుతుందా? సో వాళ్ళని బలపరచడానికి మనం ప్రేయర్ చేయాలి. అర్థమవుతుందా? దాని తర్వాత ఏమైనా కొంచెం ఉంటే మన కోసం ప్రేయర్ చేయాలి. అది కూడా దేవుడు నన్ను దీవించు, ఆశీర్వాదించు, ఆమెన్ కాదు, మన సొంత కోరికల కోసం కాదు. మనం ఎట్లా ఆత్మీయంగా ముందుకెళ్ళాలి, ఎట్లా దేవుడు రాజ్యంలో ఏం చేయాలి, దేవుడిని హ్యాపీ ఎట్లా చేయాలి, దానికోసం ప్రార్థన చేయాలి. అండ్ ఎట్లా ముగిస్తావు ప్రేయర్ని? ఎట్లా ముగిస్తావు? యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ముగిస్తావు. అర్థమవుతుందా? ఇట్లా చెయ్యాలి మనం ప్రేయర్. దట్ ఈస్ ద వే. నేను ఇప్పటి వరకు కూడా చాలా స్వార్థంగా ప్రార్థన చేస్తాను. నేను ఏమనుకున్నానంటే, మన కుటుంబం గురించి ప్రార్థించడము అది మన బాధ్యత కదా, ఆ విధంగానే చేయాలనుకున్నాను. కానీ నువ్వు చెప్పిన విధానంలో నేను ఎప్పుడు ఆలోచించలేదు. కరెక్టే, నువ్వు ఏం చెప్పావంటే పాస్టర్ వాళ్ళు
టీమ్ మెంబర్స్ వాళ్ళు ప్రార్థించే కుటుంబంలో నా కుటుంబం కూడా ఒక కుటుంబం అనే నేను ఈరోజు గ్రహించే విధంగా నువ్వు నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు డబ్బి. ఇంకా మనము దేవుడికి కృతజ్ఞతలు కూడా చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. అది కూడా నేను ఈరోజు తెలుసుకున్నాను. నాకు ఈ విధంగా ప్రార్థన ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటి నుండి నేను ఎప్పుడు ప్రార్థించినా ఈ విధంగానే ప్రార్థన చేస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు ఎట్లయినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది, నెక్స్ట్ టైం ప్రేయర్ చేద్దు కానీ. సరే సరే బాయ్. Scene. So this first part was about praying correctly. Now the second part of the skit is about fellowshipping correctly. And Dolly is going to invite Debbie to her house for small fellowship. Scene 3. वाओ, इर्माया के पुस्तक में ऐसा लिखा गया है कि परमेश्वर के जो सोच विचार है वो हमारे लिए भलाई है और अच्छा है. परमेश्वर हमारे लिए कुछ गलत सोच ही नहीं सकते हैं. कितना महान परमेश्वर है. प्रेज यू लॉर्ड, प्रेज यू, यू आर ऑलवेज वर्दी टू बी प्रेज्ड. वाह, कल हमारा दिन कितना अच्छा गया था, नहीं? सेल लगा हुआ था, हम लोगों ने शॉपिंग किया, इतने सारे चीज़ें खरीदे, इतने सारे फोटोज़ खींचे. किसी को तो दिखाना पड़ेगा. एक काम करती हूँ, ये डेबी जो है ना उसको मैं बुला लेती हूँ, क्योंकि हर बार जब हम मिलते हैं प्रार्थना 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 करके वो मेरा सर खा जाती है. कभी भी हम दोनों ने ऐसे ही मस्ती नहीं किया. तो एक काम करती हूँ, उसको मैं आज घर पे बुला के थोड़ा वक्त बताती हूँ. उसी बहाने मैं अपने कपड़े भी उसको दिखा सकती हूँ. आइडिया अच्छा है. चलो मैं उसको फ़ोन करती हूँ. ओहो हो, देखो किसका फ़ोन आ रहा है. डॉली का फ़ोन आ रहा है. क्या चमत्कार हो गया, कभी तो मुझे फ़ोन नहीं करती है. आज देखो सूरज कहाँ से उगा है. कभी भी मेरे को फ़ोन नहीं करती है. शायद आज मेरे को प्रेयर करने के लिए फ़ोन कर रही होगी. मैंने उसके लिए बदलाव के लिए प्रार्थना किया था और परमेश्वर ने शायद मेरी प्रार्थना का उत्तर दिया होगा. चलो उठा के देखती हूँ क्यों याद किया. हेलो हेलो, हाय डेबी. हाय डॉली, बताओ कैसे मुझे याद किया. अरे यार, मैंने इसीलिए फ़ोन किया क्योंकि बहुत दिन हो गया ना हम दोनों ने एक साथ वक्त नहीं बिताया. जब भी मिले हैं प्रार्थना के लिए ही मिले हैं. तो मैंने सोचा तो मेरे घर क्यों नहीं आ जाती. हम दोनों एक दूसरे के साथ थोड़ा वक्त बिता सकते हैं, ऐसे बातें कर सकते हैं. अच्छा, उसके बाद प्रेयर के लिए. तो पहले आ तो सही. अच्छा ठीक है, मैं आ जाती हूँ. कब आऊँ. 5 बजे चलेगा. ठीक है, मैं 5 बजे आ जाती हूँ. ठीक है, चल मैं मिलती हूँ तुझे. So Debbie goes to Dolly's house for fellowship. हाय डॉली. हाय डेबी. कैसी हो. मैं मस्त हूँ, तू बता तू कैसी है. मैं भी ठीक हूँ. मैं बाइबल कॉलेज में ये सीख रही थी परमेश्वर के सोच विचार के बारे में. अच्छा, तो मैं तुझे इसीलिए बुलाई थी मैंने यहाँ पे. कल क्या हुआ मालूम है, हम लोग ना बाहर गए थे. एक सेल लगा हुआ था यार, तुझे उस सेल में आना चाहिए. क्या कपड़े थे, क्या थिंग्स थे, मतलब एक से बढ़ के एक, कलर में एक, मतलब स्टाइल्स में अलग. वाह 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 वाह, मुझे बहुत मज़ा आया. और पता है हमने कितने सारे फ़ोटोज़ खींचे और मुझे तुझे ये ज़रूर दिखाना था, इसीलिए मैंने सब कुछ रेडी रखा है. तू देख तो सही ना. और ये वाली ना एक साड़ी उसने मुझे 10,000 बोला था, लेकिन बाद में बहुत पूछने के बाद उसने मुझे 8,000 में दे ही दिया. तो मुझे तो बड़ा मज़ा आया. अरे मैं बातों बातों में एक चीज़ तो भूल ही गई. मैंने तुझे चाय पाने के लिए भी नहीं पूछा. मैं चाय लेके आती हूँ. तेरे लिए. नहीं, रुको. क्यों, बैठो पहले. क्या हुआ. ये सब गलत है. गलत. हाँ, तुम क्यों बैठो पहले, मैं तुमसे कुछ बोलना चाहती हूँ. पहले तो ये चीज़ है, तुम इतने सालों से मेरी दोस्त हो, तुमको ये नहीं मालूम कि मुझे चाय बिल्कुल पसंद नहीं है. सॉरी यार, एक्चुअली कपड़े दिखाने की खुशी में ना मैं भूल गई. चाय पसंद है, नो प्रॉब्लम, मैं ठंडा लेके आ गई. नहीं नहीं, कोई ज़रूरत नहीं है, तुम बैठो.
मुझे तुमसे कुछ ज़रूरी बात करनी है। अभी क्या है यार? तुमको ये वस्त्र जो है, ये कपड़े जो है, तुमको 10,000 में मिला, तुमको 70,000 में कुछ नहीं मिला था? अभी तो ऐसे क्यों बोल रही है? 50,000? बस कर यार, क्या है? कभी ये नहीं सोचा कि धीरज हमेशा अनाउंसमेंट्स में ऐसे बोलता रहता है, फेथ मिशंस भेज दो, लव ऑफरिंग भेज दो, और फिर हमारे चर्च में ना इतने सारे एनवलप्स जो है, जो प्लेज ऑफरिंग्स है एंड बिल्डिंग फंड्स है, उसमें कभी तुमने पैसे दिए? हाँ, कभी कभी दे देती हूँ, जैसे क्रिसमस ईस्टर पे बोनस मिलता है ना, तभी मैं देती हूँ। क्रिसमस को तुम देती हो? हाँ, मुझे बोनस तभी मिलता है। अच्छा, तो फिर पूरा साल बाइबल कॉलेज स्टूडेंट्स और जो गरीब है हमारे चर्च में वो मर जाए? मैंने इसे थोड़ी बोला। नहीं, मैं बस बोल रही हूँ कि हम ये साधारण चीज़ों में जी सकते हैं। महंगी चीज़ खरीदने की हमें कोई ज़रूरत नहीं, हम एंजॉय कर सकते हैं, लेकिन सही तरीके से तो एंजॉय कर सकते हैं ना। अरे यार, अभी इसमें गलत क्या है? हम महीने भर तो घिसते हैं, मेहनत करते हैं, कभी कभी अपने लिए महंगे कपड़े खरीदते, उसमें क्या गलत है? इसमें गलत नहीं है, मैं बस ये बोल रही हूँ कि हम अपने पैसों को सही ढंग से इस्तेमाल करें। अब देखो, बैंक में हम इन्वेस्ट करते हैं, हाँ कि ना? हाँ कि ना? हाँ। इन्वेस्ट करते हैं ना? करते हैं। उसमें हम सेविंग्स करते हैं ताकि भविष्य में हमको और ज़्यादा पैसे मिले, हाँ कि ना? हाँ। वैसे ही जब हम स्वर्ग के बैंक में इन्वेस्ट करेंगे, जब हम स्वर्ग जाएंगे, तब परमेश्वर हमको सोना, चांदी और बहुमूल्य वस्त्र देंगे और एक मुकुट भी देंगे, जहां हम उस मुकुट को निकाल के परमेश्वर के कदमों में डालेंगे। क्या तुम्हारे पास कोई खजाना है स्वर्ग में परमेश्वर के लिए, परमेश्वर के कदमों के ऊपर डालने के लिए कोई मुकुट है क्या तुम्हारे पास? है कि नहीं? नहीं। तो मेरा कहने का मतलब है, हम कैसे स्वर्ग के बैंक में इन्वेस्ट करेंगे? जब हम कुछ परमेश्वर के लिए करेंगे ना, तो हमेशा हम अपने चीज़ों के लिए, हम अपने खुद के लिए जब हम इस्तेमाल करते हैं तो क्या फ़ायदा? कुछ अनंत काल की चीज़ें तो हम कर रहे ही नहीं हैं। और ये कलर तो तुम्हारे पास है, तुम्हारा कबर्ड देखा है, तुम्हारे पास पर्पल है, रॉयल पर्पल है, ब्रिंजॉल पर्पल है, ऑलिव ग्रीन है, लाइट ग्रीन है, पैरेट ग्रीन है, एक्वामरीन ग्रीन है, फिर ब्लू में स्काई ब्लू, डार्क ब्लू, रॉयल ब्लू, पीकॉक ब्लू है। इतने सारे रंग है तुम्हारे पास, ये सारे खरीदने की क्या ज़रूरत है? तुमको मालूम है कि हमारे चर्च में बाइबल कॉलेज स्टूडेंट्स की ज़रूरतों के लिए और गरीबों की ज़रूरतों के लिए पैसा भी जाता है। उनको हमारे दिए हुए पैसों से ही उनको खाना मिलता है, या फिर उनके ज़रूरतों को पूरा किया जाता है। तुमको ये मालूम है? नहीं। और दूसरी बात, ऐसे कोई करता है सहवास? तुमने मुझे बातचीत और सहवास के लिए बुलाया है। हम सहवास सही ढंग से अगर नहीं करेंगे तो परमेश्वर हमसे नाराज़ होंगे। हम आए यहाँ पे, परमेश्वर के बारे में तो कुछ बात ही नहीं किया, हमारा सारा बात तो सामाजिक था। हम सामाजिक बात कर सकते हैं, उसमें कोई गलत चीज़ नहीं है, लेकिन अगर हम परमेश्वर को हमारे सहवास के बीच में नहीं रखेंगे तो परमेश्वर हमसे नाराज़ हो सकते हैं और हमारे दोस्ती को तोड़ भी सकते हैं। तुम समझ रही हो? और ये सब मैं तुम्हारी निंदा करने के लिए या फिर तुमको नीचे डालने के लिए नहीं बोल रही हूँ। ये सब मैं इसलिए बोल रही हूँ क्योंकि परमेश्वर के वचन में ऐसा लिखा गया है कि एक लोहा को तेज करता है, वैसे एक दोस्त दूसरे दोस्त को तेज करता है। तो मैं तुमसे प्यार करती हूँ, इसलिए मैं तुमको सही रास्ता दिखा रही हूँ। अब समझ में आ रहा है सहवास कैसे किया जाता है? हाँ, मुझे अभी एहसास हुआ है कि मैं अभी तक अपने पैसे व्यर्थ में खर्च कर रही थी। मैं स्वार्थी थी अपने पैसों को लेकर। मुझे ऐसे नहीं करना चाहिए था। मुझे कलीसिया में जो बोला जा रहा है उसके ऊपर गौर करना चाहिए और ज़रूरतमंद लोगों को देना चाहिए, क्योंकि हम तो बहुत खरीद सकते हैं। और तुमने अच्छे से
मुझे समझाया कि ये सारे चीज़ें तो एक दिन हम यहीं पे छोड़ के चले जाने वाले हैं, लेकिन स्वर्ग में हमारा जो खजाना है वो हमेशा के लिए रहेगा। और मैं शुक्रिया करना चाहती हूँ तुम्हारा कि तुम मेरी एक सच्ची दोस्त बनी हो, मुझे गलत रास्तों से मुझे सही दिशा में तुमने चलाया है और सहवास कैसे करना है वो भी सिखाया है। आगे से मैं इन बातों का ज़रूर ध्यान रखूँगी और दूसरों के साथ भी जब मैं बात करूँगी मैं ये हमेशा ध्यान में रखूँगी कि मैं परमेश्वर के बारे में बात करूँ, उनके वचन के बारे में भी बात करूँ। सो थैंक यू मुझे ये सारे चीज़ें बोलने के लिए। तो ऐसे किया जाता है सहवास। So that ends the skit on fellowshipping correctly. Thank you.